దేవుడు మనతో మాట్లాడమాట. ఉపవాస ప్రార్థన సహవాసం మన జీవితం ఆశ్రయించవచ్చు. వడ్డీల దానితో మనం దేవుని కొరకు రీతిగా వాడవాడలో, దేవుని కొరకు రీతిగా ఉపయోగపడలో అనే విషయం దేవుడు మనతో కలిగిన దేవుని ప్రేమ ప్రకటించడానికి దేవుని యొక్క ఆ ప్రేమతోనే ఆయన భూలోకాన్ని రక్షించడానికి లోకాన్ని ఆ ప్రేమను ప్రకటించడానికి, ఆ ప్రేమతో దేవుని నామాన్ని ఘనపరచడానికి దేవుడు మనకు సహాయం చేసి మనం బలపరచుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినిపింపచేయటానికి దేవుడు మనకు కృపనిచ్చి నడిపించబోతున్నాను. దేవునికి సదాకాలం మహిమ ఘనత ప్రభావం కలిగిన. అయితే ఈ విషయాన్ని చెప్పే ముందు వార్తను ప్రకటించాలంటే వార్త వలన ఎన్నో రకాల పరిస్థితులు ఈ లోపల మనం చూస్తూ ఆ పరిస్థితులన్నింటిలో కూడా ఆయన మీకు నేను తోడుగా ఉన్నానని వార్త వినే వాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, అపహాస్యం చేసే వాళ్ళు ఉంటారు, నవ్వే వాళ్ళు ఉంటారు, రకరకాల ఎన్నో చూస్తూ ఉంటాం. అయితే అన్నింటి మధ్య ఆయన మనకు తోడుగా ఉన్నారని వాక్యం అనేది ప్రతి బిడ్డను కూడా జీవింపజేసేది. దేవుడికి మనం కలపడం కాదు, ప్రతి బిడ్డను కూడా ప్రతి వాక్యము ప్రతి వ్యక్తిని కూడా బ్రతికించేది. ఆ బ్రతికించే వాక్యం ద్వారా తన ప్రజలను బ్రతికించడానికి దేవుడి మన జీవించి నడిపించబోతున్నట్లే దేవుడు సెలవిస్తున్నారు. దేవుడికి మహిమ కలుగునగాక. ఇది ఒక మనిషి చేసే కార్యం అంటే దేవుడు తలపెట్టిన కార్యం. దేవుడికి మహిమ కలుగునగాక. ఆ విధంగా దేవుడు చేసే కార్యం కొరకు మనము చేయాలి అంటే మనము దేవుని మాట్లాడిన దేవుడికి మహిమ కలుగునగాక. దేవుని మాట్లాడి దేవుని యొక్క వాక్యం మనం చూస్తే నాయకుడైన యెహోషువ గాని లేకపోతే అంతకుముందున్న మోషే గాని దేవుని యొక్క మార్గాన్ని ప్రజలకు తెలియపరచడానికి, దేవుడి వాక్యం దేవుడు ఏమిస్తున్నాడో దాన్ని ప్రజలకు అందించడానికి వారు బాధ్యతను వహించిన వారు. ఎవడో ఏర్పాటు చేసుకున్నారు దేవుని మహిమ కలుగునగా. ఆ ఏర్పాటు చేసుకున్న దేవుని మాత్రం వారు విన్నారా, వినపకుండా విడిచిపెట్టారంటే విని పరుచుకున్నారు. దేవుని యొక్క సంగతులను భూలోకానికి, దేవుని యొక్క సంగతులను తెలియపరచడానికి దేవుని మాటలను మనం నడుచుకునే వారంగా ఉండటానికి దేవుడు అభివృద్ధిని కలిగించబోతుంది. దేవుడికి మనం కలిగిన ఏ రోజైనా మన ఆత్మీయమైన జీవితం ఒక మనిషి ఎదుట ఆ మనిషి మనసుని స్పందించే రీతిగానే ఉండేటట్లుగా ఆయన మనం బలపరచబడుతుంది. దాన్ని చూసి నిన్ను చూసి ఇంకొక వ్యక్తిని చూసి ఈ విధంగా ఆ వ్యక్తిని చూసినప్పుడు రేపుతావు మార్పు రేపుతావు బిడ్డ అని తెలుసుకుని ఆ బిడ్డలో ఉన్న గుణ లక్షణాలు తెలుసుకునేటట్లుగా దేవుడు మనల్ని మన ఆత్మీయ నడిపించాలి. నా కంటి చేతిలో దోషం ఉంది, దోషం ఉంటే నా కన్ను చేసి నన్ను ఏం చేస్తూ ఉందంటే చేపట్లోకి నడిపిస్తుంది. అయితే నా కంటి చేసి చక్కగా ఉంటే నా కంటి చేసి ఎక్కడ నడిపిస్తుంటే వెలుగులోకి నడిపిస్తాం. దేవుడికి మనం కలగలగా. అయితే ప్రతి వారిని కూడా దేవుడికి చూసే దేవుడు కనుక మన కన్నులు చక్కగా దేవుడికి చూసేది ఉన్నాయా, దేవుడి నామాలు మయపరిచేది ఉన్నాయా, ఇంకా కంటిలో ఏమన్నా దృష్టి మాధ్యముగా పరిస్థితులు ఉన్నాయా అనేవి కూడా ఎవరికి తెలిస్తే వాటి దేవుడికి తెలుసు అన్నమాట. మనకేం తెలుసు, మనకు అక్షరాలు కనపడకపోతే నాకు కనపడట్లేదు అనేది తెలుసు మనకు. కాదు ఏ ముసలం వెళ్ళినా లేకపోతే ఏ పరిస్థితులు వెళ్ళినా ఏ పరిస్థితి వెళ్ళినా వాళ్ళు అక్కడ చూసేసేది ఏంటి, అక్షరాలు చూపిస్తాం. అది కనపడుతుందా ఇది కనపడుతుందా అని చూపిస్తాం. అది కనపడకపోతే ఏమని చెప్తూ ఉంటారు, ఇది చూపుతాం. ఈరోజు దేవుడు అక్షర పాఠాలు మనం ముందు తీసుకొచ్చే దేవుడికి మనం కలిగిన కంటి చూసి ద్వారా నువ్వు ఎవరిని చూస్తున్నావు, ఏం చూపిస్తూ ఉన్నావు, కంటి చూసి ద్వారా ఆ కంటి చూపులే దేవుడు జ్ఞాపకం చేసుకుని మనల్ని బలపరుస్తున్నాడు. విరోధపడితే ఆ అక్షరాన్ని చూపించి అక్షరాలు కనపడితే
నీకు కన్నులు బాగుంది, ఆనందపడకపోతే కన్నులు బాగాలేదు. ఈ రోజున అక్షాన్ని చేసి మనల్ని బ్రతికించేదేదో ఆత్మీయతను చూపించి నీవు గుడ్డితనంలో ఉండవా, నీవు కన్నులతో చూడగలుగుతూ ఉన్నావా అనేదాన్ని చూపించబోతున్నారు. చూడండి, ఆ డాక్టర్ ఈ డాక్టర్ కొన్న వ్యత్యాసం. పరమ వైద్యులు ఏం చేస్తూ ఉన్నారంటే ఆత్మీయతను చూస్తూ ఉన్నారంటే మనం కలగలగా మన కంటిలో ఆత్మీయతను చూస్తూ ఉన్నారు. ఈ కన్ను చేస్తూ వ్యక్తిని చెడుగా చూసేదిగా ఉందా, లేకపోతే ఒక వ్యక్తిని మచ్చరపడేదిగా ఉందా? ఎందుకంటే ఈ వ్యక్తిలో ఏముండాలి? దేవం మొదలైన వాక్యం ఉండాలి. ఆయన మాత్రం ప్రతిష్టగలిగిన దేవుడైన దేవుడు. గుడ్డివాడు పక్కన కూర్చున్నాడు. నన్ను కరుణించని కేకలు వేసుకుంటే ఆ గుడ్డివాడికి ఏం చేస్తూ వచ్చాడు? చూపును అనుగ్రహిస్తూ వచ్చాడు. మాత్రం కాకుండా ఆ చూపును అనుగ్రహించే దేవుడు ఆ కనుల మీద నుంచి ప్రార్థిస్తూ వచ్చాడు. ఈ రోజున మనము ఆయన సన్నిధిలో ఏ రీతిగా బ్రతకాలో, ఏ విధంగా ఆయన నామమార్గంగా మనం బ్రతికించాలో దేవుడు మనకి జ్ఞాపకం ఈ కన్ను దేహానికి రూపముగా ఉంటే కంటి చూసే లోకం ఉంది. కంటి చూసే లోకం దేహమంతా చెడిపోతుంది. ఇంకా మన కంటి వెలుగు దేవుడు మనం తీసుకొచ్చారు. ఆ కంటి చేతిలో ఏ దోషం ఉంది, ఏ అపరాధం, ఏ మాలిన్యమా, ఏ చెడు అన్నింటినీ దేవుడు పరిహరించి మనల్ని బాగు చేయడానికి ఒక వ్యక్తిని మనం ప్రేమించడానికి మొదట దేవుని ఆస్వాదించాలి, మొదట దేవుని అనుభవించాలి. ఒక వ్యక్తిని నేను అప్పుడు ప్రేమించాను, ఒక వ్యక్తిని నేను అప్పుడు సహాయపడతాను, లేకపోతే ఇంకొక వ్యక్తిని నేను అప్పుడు నేను చేస్తాను అని మనం దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దీనివల్లే ఇప్పుడు ప్రేమించింది. మనం ఏమనుకుంటున్నాం? నేను బాగుపడితే తర్వాత వాడిని వాడుతాడు. అందుకే ఈ సంఖ్యలో ఒక లోకాలు చెప్తున్నట్టు వాక్యానికి వ్యతిరేకంగా మనం వెళ్తే వాక్యం మనల్ని బయటకేస్తుంది. అయ్యా నేను గుడ్డిదాన్ని నా కన్నులు తెరుస్తున్నా, గుడ్డివారు ఉన్నారు కన్నులు తెరు, నేను చూడలేని వారు ఉన్నారు, నేను వెంబడించలేని వారు. అలా చెప్తున్నా దేవుని సంగతంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని నుండి విశ్వాసంతో మనం నీ దేహానికి నీ కన్ను దీపమై ఉంది. ఆ దీపము ఆ వెలుగు నీలో ఉంటే నీ దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. అది నీలో లేకపోతే నీ దేహం అంతా జరగదు. రోజు ఈ మంచి మాటలు మనకు దేవుడు ఆత్మీయమైన జీవితం చెప్తూ పరమ వైద్యుడిగా ఆయన మనల్ని బాగు చేసి లోకంలో వైద్యం దగ్గరికి మనం వెళ్ళి మన కన్నులు తీసుకుంటే మీ కంటిలో అదేమంటారు ఉంది, మీ కంటిలో ప్రతి కంటికి ఇది తక్కువ అది తక్కువ అని చెప్తూ ఉంటారు. ఏసై చెప్తున్నాడు మన కంటికి ఏం కావాలో చెప్తూ ఉంటారు. మన కంటికి దేవుని యొక్క వాక్యం అని వెలుగు కావాలి, దేవునికి మహిమ కలగనగాక. ఆ వాక్యత వెలుగులో మన కన్ను దేవునికి మహిమ కలగనగాక. ఆ దేహానికి దేవుని యొక్క వాక్యము, ఆ కంటికి వెలుగు దేవుని యొక్క వాక్యము. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఎప్పుడైతే దీపంలా
చేస్తాము. అప్పుడు ఆ కన్ను భక్తులన్న ఈ వాక్యమే నాకు దీపమలను ఆ పాదములు ఆ త్రో వెలుగుగా దీపముగా ఉండేది. నిత్య మాటని విధానం మనకు జ్ఞాపకం చేస్తూ మనం పెట్టుకుని వెలిగించడానికి ఆయన చెప్తున్నారు. ఆ ఆత్మదీపాన్ని వెలిగించడానికే మనల్ని పొందించాలి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆత్మదీపము ఎక్కడ ఆత్మదీపము ఎక్కడ ఉంది ఆత్మదీపం పండుగ వంటలో ఉన్నా కుంకుమలో ఉన్నా ఎక్కడ ఆత్మ వాక్యంలో అందిస్తాం. మరి ఇప్పుడు ఎక్కడ ఉంది? అన్ని చేతగా ఉంటే కంటిలో మాలిన్యం లేకపోతే బ్రతుకంతా కూడా శ్రేష్టమైనదిగానే ఉంటుంది. అంచులోనే ఉండే జబ్బు అంచులో ఉండదు. ఈ కన్ను ఒక మనిషి అంటే ఈ కన్ను ఏం చేసి వెంటనే మాత్రపడుతుంది. నేనెంత కష్టపడుతున్నాను, నా బ్రతుకు ఏం తెచ్చా ఉంది అని వెంటనే మాత్రపడుతుంది. ఎవరు చేశారు ఆ పని? అన్నీ చేసింది కన్ను చేసింది. అందుకే కన్ను బాగుపడాలి. అక్కడింటికి వైద్యుడిగా అనే ఒక వాక్యం చూసిందాన్ని ఏం చేసిందంటే చూసిందాన్ని ఆశిస్తూ కొంతమందికి గుర్తు చేస్తున్నాను. ఏదైనా మంచిది చూశారంటే అది పురోగమని కూడా తెలిసినా కానీ అది నాకే కావాలి. వాక్యం ఏమంటుంది? మీ పొరుగు వర్గాన్ని ఆశించవచ్చు. మరి వెలగాలి అంటే మీ సంఖ్య ఆ దురాశ కాస్త ఏం చేస్తున్నాము? దేవునికి దూరం చేశారు. ఆ దూరం చేసే పరిస్థితులు మన నుండి పోవటానికి దేవుడి పరమ వైద్యుడిగా జ్ఞాపకం చేస్తున్నాం. మనం ఒక ఇంటికి వెళ్తాం, ఆ ఇల్లు చక్కగా అలంకరించుకున్న దాన్ని బట్టి ఈ కన్ను ఏం చేస్తుంది? అదంతా చూపెట్టింది నాకేం లేదని పడిపోతాను. దేవుడి యొక్క వాక్యం ఏమంటుంది? దేవుడి గురించి వెంటపడద్దు అంటారు. దేని గురించి వెంటపడద్దు. అన్నీ కూడా అన్నీ తెలుసుకోవాలి. ఎక్కడైతే గురించి మనం చూస్తేనే ఆయనకు దూరం అవుతాం. నాకు వేరుగా ఉంది దేవుడికి. ఒకరోజు మన ఆత్మీయమైన జీవితం దేవుడి దగ్గర కట్టబడుతుంది అంటే నీ బ్రతుకు మూలంగా దేవుని బ్రతికేటట్టుగానే ఆయన నువ్వు బలపరుస్తూ నువ్వు మారుతున్నావు. నువ్వు దేవునికి సమీపం అవ్వాలి. దేవుని వెలుగుతో నువ్వు బ్రతుకుతావు. హైదరాబాద్ పట్టణంలో మనం తెలిసి ఎటు చూసిన మనకు ఎన్నో ఆశించగలిగిన ఎన్నో కనపడుతుంది. ఆశలు ఏమంటుందంటే దేవునికి సంబంధించింది కాదు అంట. ఎందుకు ప్రేమించే వాళ్ళు ఉండకూడదంట. వారి తండ్రిని ప్రేమించట్లేదు ఖచ్చితంగా ఆశ్చర్యకి మనకు ఎంత వ్యత్యాసం ఉంది. వదిలే చదువుతున్నాం. ఏసైతే ప్రార్థన చేసుకోవాలి.
వాక్యం తీసుకెళ్తే మనం చేసి ఈ కన్ను చెడిపోతే దేహం అంతా చెడిపోతుంది. దేవుని యొక్క వాక్యం అంటే దేహము దేవుని యొక్క మరి ఇప్పుడు చెడిపోయిన చోట అంటారా ఎన్ని నష్టాలు. కన్ను చేరింది, కన్ను ఆటగాలేదు, దేహం చెడిపోయింది, దేవుడు దూరం. ఆలయంలో కోరుకుంటున్నాడు ఆయన, కోరుకునే దేహాన్ని మనం చేరుకుంటున్నాం. చేరుకోదాన్ని బట్టి దేవుడు దూరం. అతను కాదు ఎప్పుడు నా దగ్గర ఉండాలి అని చెప్తామంటే ఆశయం లేకోకుండా ఆధారం, ఆశయం లేకోకుండా ఆధారం. గత వారంలో చెప్తూ వచ్చి నీళ్లు, రక్తము, ఆత్మ ముగ్గురు సాక్షి వాక్యం లేకుండా ఆధారం. ఒకరోజు మనం ఆయనతో గడపడం 1000 దినాల కంటే శ్రేష్టము అన్నాడు. ఎందుకన్నాడంటే నీ బ్రతుకు బాగుగా బ్రతకాలి, ఆయన నీకు కడుతూ నువ్వు పడున్న గోపులను లేపుతూ మిగతా కానీ దొంగ ఊగులని మన బాధంలాగా నువ్వు గుర్తించుకొని ఇప్పుడు ఇంకా ఏంటి అని ఇంకా మనం తగ్గిపోవాలి, ఇంకా మనం తగ్గిపోవాలి. అయ్యా ఇంకా ఇంకా నడుస్తుంది ఆత్మ ఉత్పత్తి చేసుకోవాలి. నేను సరి చేస్తున్నాను, నేను బాగు చేస్తాను. మరి ఇప్పుడు ఆత్మ కూడా నేను గురించి సాక్ష్యం ఇవ్వాలి కదా. వచ్చి నేను సరి చేసుకున్నప్పుడు సరి చేసుకోకపోతే ఆత్మ ఏం చెప్పేటప్పుడు నేను ఎన్నో చెప్పాను సమాధానం. దేవుని యొక్క వాక్యం మన వినికిడిలో బహుగా జీవించబడిన దాకా మనకి కంటిని ఇచ్చాడు, 2 కళలు ఇచ్చాడు దేవుడు, వినటానికి చెవులు ఇచ్చాడు. ఈ చెవులు దేవుని మాటలు విని బాగుపడుతున్నాయి అంటే దేవుడి మాటలు విని బాగుపడుతున్నాయి అంటే ఇది పట్టింపు శ్రేష్ట గ్రంథం. ఈ గ్రంథాన్ని పఠించి ధన్యులం కావు, గ్రంథాన్ని పఠించి ధన్యులం కావు. ఈ గ్రంథాన్ని పఠించి ధన్యులం అవటానికి దేవుడు మన చేత గ్రంథం పట్టించి ఏం చేస్తున్నాడు. ఇది పట్టింపు శ్రేష్ట గ్రంథం అని చెప్తుంది. సత్యానికి అసత్యానికి, సత్యం వరకు మనం వెళ్తే మనకి ఏ ఉపయోగం, అసత్యంతో మన బ్రతుకులో ఆశ్చర్యం చేస్తాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభు మన వినికిడి జీవిస్తూ ఆయన మాట్లాడుతున్న పరమ సత్యాన్ని మన హృదయంలో దేవుడు తెలుస్తున్నాడు. దేవుడికి ఆత్మదేశాలు ఆయన వెలిగిస్తూ, ఆత్మదేశాన్ని వెలిగిస్తూ ఆ ఆత్మను దేవుని దగ్గరకు ఆయన తెచ్చుకునేట్టుగా ఉన్నాడు. చేసుకోవటానికి ఆయన మార్కెట్కి వచ్చారు. తిరిగి రండి, ఈ ఆత్మ పెట్టిన దీపం, ఆత్మను ఆయనకు అప్పగించుకోవాలంటే ఈ దీపం ఇలాగా దీపం వెలిగిస్తున్నా, దీపం కాళ్ళు పెట్టిందో దీపం వెలగంగా ఇటువంటి పరిస్థితులు అంటే అకాలంలో ఆయనకి రోజు రోజు కూడా ఆశ్చర్యమైన జీవితం వృద్ధి కావాలి. వృద్ధి అవసరాలకి దేవుడి మొదటి చేస్తాం. వాక్యం ద్వారా బ్రతకాలి, వాక్యం ద్వారా నువ్వు జీవించాలి. నువ్వు జీవిస్తే వాక్యపు నీడలోకి తగిలింది, వాక్యపు వెలుగులోకి
ఎదిరించేది. చేసి నాకు అసలే వద్దంటారా? అసలే వద్దంటే పరిస్థితులు ఎక్కడ ఉంటుంది? ఆయన నమ్మదగిన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, మనల్ని విడిచిపెట్టక సరిచేసే దేవుడు, భద్రపరిచే దేవుడు, కాపాడే దేవుడు, వృద్ధి చేసే దేవుడు. కనుక ఆయనకు మనము అప్పగించుకోవాలి. అప్పగించుకుని దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే మనం అప్పగించుకోవచ్చు ఉన్నామో అప్పుడు మనం బాగుపడే వారంగా వైద్యుడి దగ్గరికి వెళ్తాం. వైద్యుడు చెప్పిన మాట వినడానికి మనం అప్పగించుకుంటామా లేదు? ఎన్నో ఉన్నాం అందరం కూడా. ఏం చేస్తాం? అని చెప్పి నిమిషాలకి అప్పగించుకుంటాం. అయితే ఈ రోజున పరమ వైద్యులు చెప్తున్నాను, నువ్వు దేవునికి అప్పగించుకోకుండా ఇంకేం చేస్తూ ఉంటామంటే నటన చేస్తాం. నేను అనుకున్నానని కాదు, దేవుడు పలికిస్తున్న మాటను బట్టి మనం ఆలోచించి ఏ స్థితిలో ఉన్నాము. ఆ నటనే గతించిపోయింది అన్నట్టు. నటనే గతించిపోయింది అంటే ఇప్పుడు సత్యం అనేది బయలుపడుతుంది. నటనంతో గతించిపోవాలి. ఏర్పాటు ప్రకారం ఇది నన్ను బ్రతికి ఏర్పాటు ప్రకారమే దేవుడు ఉన్నాడు అంటే వాళ్ళందరూ దేవుడు ఉన్నాడు అని చూపించి, లేకపోతే గుడ్డలందరూ కళ్ళు తెరవబడి దేవుడు నువ్వే బాగుపడలేదు. నీ హృదయం బాగుపడకపోతే, నీ కన్ను చెడిందైతే, నీ ఆత్మదీపంలో వెలగలేదు, వాక్యం అనేది వాడి అయినా రెండంతులు కలిగిన ఖడ్గం కంటే వాడి కలిగించాను. దీనదిన అభివృద్ధి కలిగించడానికి ఉపవాస ప్రార్థనలకు మనం చేరవచ్చు. సభ మనం చెప్తున్నారు. విలువతో దేవుని సన్నిధి పెట్టి దేవుని సన్నిధిలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, దేవుని సన్నిధిలో ఉన్న కృపను అనుభవించడానికి, ఆ కృపలను ఆనందించడానికి దేవుడు మనల్ని జీవించి నడిపించే తండ్రిగా ఈ జన్మ. ఇది ఎట్లయితే ఎవరు రాలంటే ప్రార్థన చేసేటప్పుడు నేను ముగించబోతున్నాను, మళ్ళీ చేసేటప్పుడు ఆందిస్తే పెళ్లి కొరకు స్తోత్రం అని దేవుని యొక్క వాక్యం ఇట్లా ఈ విధంగా అనుకుని నశించిపోతున్న పరిస్థితి, నశించిపోతున్న దాన్ని రక్షించడానికి మళ్ళీ ఆయన మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఉపవాస ప్రార్థన పండుగ అని ఎందుకు చెప్తారు ఏంటంటే, ప్రార్థనలో ఉపవాస ప్రార్థన నువ్వు ఉపవాసపడాలి, నువ్వు స్థిరం అవ్వాలి, నువ్వు దేవుని కృపను అనుభవించాలి, దేవుని యొక్క ఆనందమైన జీవితాన్ని జీవించాలి. అప్పుడు నువ్వు జలముల యొక్క నాటబడిన దానిగా, దేవుని యొక్క వాక్యము చేత నీరు కట్టబడిన దానిగా, దేవుని నామ మహిమార్థంగా ఆయన కొరకు జీవించేది కలుపునగాక. 7 రోజులు ఆయన సన్నిధిలో మనం గడుపుతూ 7 రోజులు నేను దేవుని సన్నిధిలో ఉండాను అని అతిశయం పడేదానికంటే 7 రోజులు దేవునితో నేను గడిపి నేనేమి మార్పు నుండాను, నా హృదయాన్ని నేను ఎట్లా మార్చుకున్నాను, నన్ను నేను ఎట్లా అప్పగిస్తున్నాను దేవునికి. నేను క్వశ్చన్ మార్క్
ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నా? 7 రోజులు దేవుని సన్నిధిలో గడిపి 7 రోజులు గడిపి మన అతిశయించుకున్నాం. అయితే మనము దేవుని కృపను బట్టి మనల్ని బాగు చేస్తున్న దేవుని దగ్గర నేను బాగుపడ్డాను బాగుపడుతున్నాను. ఆరోగ్యం లేదు, ఆరోగ్యం వచ్చిన వాడికే సంతోషం. ఆరోగ్యం రాకపోయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంతోషపడతాడా? వస్తాడా? పడడు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు గంతులు వేస్తాడా? ఆరోగ్యం వచ్చినప్పుడు రోజు పరమ వైద్యులు కూడా మన జీవితాన్ని బలపరుస్తుంది. మనకు ఆరోగ్యం రావాలి. ఆరోగ్యం వచ్చి దేవుని దగ్గర దేవుని సౌమ్యుల ద్వారా గంతులు వేసే రీతిగా ఆయన కనుకరించి నడిపించే దేవుడు తోడుగా ఉన్నట్టు దేవుడి కలిగినాక అలా చేస్తున్నా. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 7వ పేజీ 1-2 వచనాలు చదువుతాం. దేవుని సేవ మహిమ కలుగును కాక. అని ఆశ్చర్యాలు వేస్తుంది. భక్తుడు సేవ చేస్తూ వచ్చింది. దేవుడి యొక్క వాక్యం మనం చూస్తే ఏలనగా నియమింపబడిన దినము వచ్చుతున్నది, పొలిని కాలునట్లుగా అది కానును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ పొయ్యి కాలు వలి ఉండును. ఆ కాలే దాంట్లో ఎట్లున్నారంట? పొయ్యి కాలు చక్క కాలులాగా ఉండారంట. తర్వాత వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఆ గర్విష్ఠులు, ఆ దుర్మార్గులైన వారు ఆ రాబో దినాల్లో అది అందరినీ కాల్చివేయను అని సైన్యములకు అధిపతి యెహోవా చెప్తూ ఉన్నారు. ఈ రోజున దేవుని మాట్లాడుతున్న మన జీవితాన్ని బలపరుస్తూ మన దేవుని సన్నిధి చేస్తుంది. నేను ఏం విన్నాను, ఏం నేర్చుకున్నాను, నేర్చుకున్న దాని ప్రకారం నా బతుకులు వేసవి అప్పగించుకుని నేర్చుకున్న దాని ప్రకారం మనమే తగ్గించి దేవుని నుండి దేవుని కృపయందు ఆనందించే రీతిగా మన నడక ఉండాలి. ఆ విధంగా కాకుండా దేవుని సన్నిధి తెలియం వచ్చాం అని అనిపిస్తే, లేక దేవుని సన్నిధి తెలియం వచ్చాం మేము అందరికంటే గొప్ప అన్నట్టుగా మనం వచ్చే ఈ గర్విస్తులు అందరూ ఏమవుతున్నారా? తెలియలాగా అది కాలుతాం. ఏలైనా నియమింపబడిన దినము వస్తున్నది, పొలిమి కాలినట్లుగా అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ పొయ్యి కాల్చవని ఉందరు. వారిలో ఒకరికి వేరైనా చిగురైనా లేకుండా, ఆ గర్విష్ఠులందరిలో ఏదైనా వేరైనా చిగురైనా లేకోకుండా రాబో దినము అందరినీ కాల్చివేయాలని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. పరమ ప్రభుడుగా పరమగుడికి ఆయన మనల్ని బాగు చేసి మన జీవితాన్ని చూసి మనకు క్షేమాన్ని ఇచ్చి మనం ఆయన అందు ఆనందించినట్టు చేయించారు. ఎవరికి లేని గొప్ప భాగ్యం నాకే ఉంది. ఎవరికి లేని ఈ సంతోషం, ఈ సమాధానం నాకే ఉంది. ఉన్నట్టుగా కాకుండా దేవుని ఉంది ఆయన నేర్పించిన దానిగా నా కన్ను చేతబడిందా, నా కన్ను చేతగలిందా,
అని మనం దేవుని దగ్గర పరిచయం చేసుకునే వారంగా వస్తున్నారు. ఆశయం పెట్టుకుని నువ్వు పరిశీలించుకో, నువ్వు జాగ్రత్త చేసుకున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. ఇవి జరుగుతుంది అని భక్తులు చెప్తూ దేవుడు సెలవిస్తూ ఉన్నారు. జరిగింది అని చెప్తూ వచ్చింది. జరిగించే దేవుడిగా జ్ఞాపకం చేస్తాను. గర్విష్ఠులుగా ఉండక, దుర్మార్గులుగా ఉండక. తర్వాత గమనించండి. అయితే నా నామమందు భయభక్తులు కలవారదు మీరు, మీకు నీతిష్ఠుడు వదిలించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నామమందు భయభక్తులు గలవారికి నీతిష్ఠుడు వదిలిస్తున్నాడు. అతని రెక్కలు ఆరోగ్యము కలుగుతాను. దేవునికి మహిమ కలుగునుగాక. అతని రెక్కలు ఏం చేస్తుంది? ఆరోగ్యాన్ని కలుగు చేస్తామండి. ఆ రెక్కల్లోకి రావాలి అంటే పరిశుద్ధమైన రెక్క. ఆ పరిశుద్ధమైన రెక్కల చేత కప్పబడాలి అంటే మన జీవితాన్ని పరిశుద్ధపరుచుకుని దేవుని రెక్కల వారిలోకి మనం వచ్చేవారిగా, దేవుని రెక్కలను ఆశ్రయించేవారిగా దేవునికి మహిమ కలుగునుగాక. గనుడు మహాగణుడైన దేవుడు నిత్యుడు దేవుని నుండి ఆనందమైన జీవితాన్ని అనుగ్రహించడానికి జాగ్రత్త చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తప్పన సత్యమైన ఆనందం, ఆ నిత్య ఆనందాన్ని అనుభవించడానికి నువ్వు మార్పును ఉండాలి. వాక్యం ఏం చేస్తాం? మనమేం చేస్తాం? వాక్యం ఏమంటూ మనమేం చేస్తాం? మనం ఒక పాస్టర్ గారు ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసి జీవిస్తాను వాక్యం ఏం చేస్తుందో అది నువ్వు చేస్తున్నావు లేదా? అలాంటి పెళ్లి తక్కువ పాస్టర్ గారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు నువ్వు చేస్తామా, నువ్వు చేయవాదమ్మా అని చెప్తారు. వాక్యం ఎట్లా చెప్తుంది? ఈ విధంగా ఉండు, ఈ విధంగా చెయ్యి అని చెప్పక నువ్వు చేయొచ్చు చెయ్యి. మళ్ళా దేవుడు జ్ఞాపకం చేస్తాను. మంచి బోధకుడిగా చెప్తున్నా. నీకు మళ్ళా జనము ఉన్నది. సిద్ధపడి జాగ్రత్త పడి నీవేసబడిన జనం వస్తూ ఉంది. కొలివి కాలినట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలు వలె ఉండురు. వారిలో ఒకరికి చిగురైనను వేరైనను లేకుండా రాబోయే దినము అందరినీ కాల్చివేయనని సైన్యమును అధిపతి యెహోవా సెలవిస్తుంది. అయితే నా నామమందు భయము, ఆయన నామమందు, ఆయన నామమే వాక్యం గ్రంథంలో రాసి పెట్టి చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం చూడండి. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు కట్టబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కొన్న నామం దేవుని వాక్యము. దేవునికి మహిమ కలుగునుగాక. నా నామమందు, ఆయన నామం ఏంటంటే దేవుని వాక్యము. ఆ నామమందు భయము కలిగిన వారు, ఆ నామమందు వాక్యమందు భక్తి కలిగిన వారు, వాళ్ళకి నీతి తీరుడు మనం వచ్చాం. అయ్యా వ్యక్తిగా నా కన్నులు చేస్తుంది దేవుడు, నా కన్నులు బాగు చేసేది. లేకపోతే మన కుంటి కాలం బాగు చేసేసారు దేవుడు. వాక్యం ఏం చెప్తూ ఉంది? నా నామమందు
భయభక్తులు కలిగి వాక్యమందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు, వారికి ఆరోగ్యం కలుగుతుంది, దేవుడికి మహిమ కలుగునగా. అక్షరాలు చూపించి బుద్ధి వ్యక్తి అక్షరాలు చూపించి పనుల చేతగా కనపరచలేదు అని అక్షరం ద్వారా చెప్తూ ఉన్నారు జ్ఞాపకం గారు. అయితే అక్షరాన్ని ఆత్మీయతలు చూపించి అక్షరంలో ఉన్న ఆత్మీయతలు చూపించి పరమ వైద్యుడు నువ్వు ఆరోగ్యంగా ఉండావని వచ్చారు. ఆరోగ్యంగా ఉండావా లేదని ఆయన చేస్తాం. ఆరోగ్యంగా ఉండటానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆస్తిమని రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండడం, మరియు దేవుని వాక్యముల నామము ఆయనకు కట్టబడను. ఆయన ఎట్లా ఉండాలంటే రక్తంలో అనుగరిస్తున్నాడు. దేవుని వాక్యం అనే నామం ఆయనకి కట్టబడి ఉంది. ఆ నామం అంటే భయం కలిగిన వారు దేవుని యొక్క రెక్కల మేడలో ఆరోగ్యం కలిగి ఉంటారు. తర్వాత కనుక మీరు బయలుదేరి తొమ్మిన దూడలు గంతులు వేసినట్టు గంతులు వేదురు దేవునికి మహిమ కలగనగా. ప్రాంతంలోనే చర్చించేది మాట, మీరు నిలవండమ్మా, మీరు నిలవండి, పిలిస్తే మీకు ఆరోగ్యం కలుగుతాం, మీరు క్రొయ్యిన దూడల్లోనే గంతున్నారు అలా జ్ఞాపకం చేస్తున్నాం. అలా జ్ఞాపకం చేస్తాం. జ్ఞాపకం చేసే దేవుడు దేని కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు? సిద్ధపడతాడు. నువ్వు సిద్ధపడతాను. దినం వస్తుంది, నియమించబడిన దినం వస్తుంది. ఆ దినం కొరకు నువ్వు సిద్ధపడటానికి జ్ఞాపకం చేసి ఆశయమంది భయం ఉండాలి. భక్తులని దావీదు మహారాజంతో పట్టుకుంటున్న దావీదు, నీ వాక్యం వలన భయములు నాకు పుట్టించి ఈ వాక్య భయము నాలోకి ఎటువంటి చేయమని దేవుని వేడుక. మన ప్రార్థన ఇప్పుడు నా భర్తకు నేను భయపడుతూ ఉన్నాను, నా భర్త ఇష్టం ఎట్లది అటగే వాక్యానికి భయపడి కావాలి. మంచిగా మంచి దేవుడిగా వాక్యాన్ని విడిచిపెట్టి నేను దేవుల్లోనే ఉన్నాను. నేను ప్రార్థనలో ఎవరికి ఏమి బాధ్యత నాకు ఇష్టం అని ప్రార్థన చేస్తూ ఉంటాను. జ్వరం వచ్చిన కాబట్టి శంకర ప్రార్థన చేస్తూ వచ్చేది ఆయన చెప్తున్నాడు, నేనైతే ఈ విధంగా ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా, రసం బాగా ఇస్తూ ఉన్నా అంటే ఆ ప్రార్థనలో ఏముంది? జ్వరం ఉంది. అగర్మిస్తులందరూ ఎట్లా ఉన్నారంట? పొయ్యి కాళ్ళు లాగా. నీ కన్ను దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చేదిగా ఉంటా. వాక్యం చేత నేను సరిగొట్టుకునేట్లుగా నీ కన్ను వెలుగునిచ్చేదిగా ఉంటా. ఇచ్చిన వాక్యం వేళ వెలుగునిచ్చేదిగా. ఇప్పుడు ఈ వాక్యం మనం బోధిస్తూ ఉంటే మన పనులు ఏం కలుగుతుంది? మహిమ కలుగునగా. పరమ వైద్యుడిగా రోగులు కొరకలేదు వచ్చిన ఆరోగ్యం లేని వారి కొరకు ఆ వచ్చిన దేవుడు పరమ వైద్యుడిగా మన బతికిస్తున్నందుకు దేవుడికి మహిమ కలుగునగా. ఇక్కడ మనం 10 మందిని కూర్చుని దేవుని ఆరాధన, 10 మందిని కూర్చుని దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటూ మనం గడుస్తున్నాం. అయితే 10 మందిలో కూడా దేవుడు అవలంబిస్తూ ఉంటాడు. ఆయన నామందు, ఆయన నామమే దేవుని వాక్యము. ఆ నామందు ఎవరైతే భయం కలిగి భక్తులు ఉన్నారో వారుగా 10 మందిని దేవుని సన్నిధిలో ఉంటాం. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. బుద్ధి కలిగిన కార్మికులు 10 మంది. 10 మంది కొరకే ఎదురు చూస్తున్నారు. పెళ్లి కుమారుడు కొరకే.
ఏసుతో పాటు నాకు తెలిసి నాకు తెలుసని మనం అనుకుంటే ఎన్నో పొరపాటు అన్నిటి నుండి విడుదల ఇస్తుంది. ప్రేమాన్ని ఇచ్చి నడిపించడానికి ఈ సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. కొన్ని కాదు కానక దినం రాబోతుంది. భక్తుడు కూడా చెప్తూ వచ్చారు చూడండి. అపోస్తులైన పౌలు చెప్తారు చూడండి. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10 చదవండి. ఆయన మీద జాగ్రత్తగా తీసుకున్న తర్వాత ఆ దినం వస్తుంది. ఆ దినము ఆ పని కనబడుతుంది. ఎవడైనా కానీ అక్కడ విష్ణువుకి అన్నారా, కాపడి అన్నారా, ఆత్మంతంగా కనబట్టి లింగులు కట్టుకోవాలి. మనము కట్టుకోవాలి. కట్టుకునేవాడు ఏ రీతిగా కట్టు ఆ పని బయలుపడబోతుంది. అది అగ్ని కానీ కాల్ తీసుకోవాలి. బంగారము, వెండి, వెనకల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య కాలు మొదలైన వాటితో కట్టిన వాడి పని కనపడను. ఆ దినము దానిని చేతపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాడి పని ఎత్తుతో దానిని అగ్ని పరీక్షించును. మంచి దేవుడిగా, మహిమ కలిగిన దేవుడిగా, దేవుని అంటే ఆయన వేసిన పునాది మీద తీసే ఆ పునాది మీద నిన్ను ఏ విధంగా పట్టుకునే దాని కొరకు నిన్ను తన్ను కూడా ఆయన సిద్ధపరుస్తాం. బలపరుస్తూ మార్గం నేర్పి శిల్పకారుడిగా, ప్రధాన శిల్పకారు నేర్పిస్తూ నేర్చుకో. దేవ ఏం చెక్కబడాలో అవి చెప్పి ఎవరు తినేది వాళ్ళు నాకే అగర్విస్తులందరూ ఎవరు తినేది వాళ్ళు అనుకుని మనం ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన చెప్పినట్లుగా 10 మంది కూర్చుంటే ఎవరు కూర్చున్నారు? ఆయన నామందు భయభక్తి ఆయన సన్నిధిలో కూర్చుని ఇంకా దుర్మార్గ స్థితిలో ఉంది. ఆ దినమున అగ్ని పరీక్షించదు, మంచి లేకపోతుంది అని చెప్తున్నారు. మహిమ కలిగిన తండ్రిగా మన మహిమాత్మ చేత దేవుని కొరకు నిశ్చయముగా ఆయన పిల్లలుగా బ్రతకడానికి ఆయన ఈ కృపను మనకు అనుగ్రహించి బలపరుచుకున్నారు. దేవుని మరి ఇప్పుడు ఎవరు మనకు ఆరోగ్యం ఇచ్చేది? ఏ డాక్టర్ దగ్గరికి మనము ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? ఏ డాక్టర్ దగ్గరికి మనము ఆరోగ్యము మీకు శరీరానికి, మీకు ఆత్మకర్త, మీ అంతరంగానికి ఆరోగ్యం ఇచ్చే సభలు మీ వాక్యానికి భయపడి భక్తిగా సహాయం అని ఆ పరమ వైద్యుల దగ్గర వేడుకునే వారిగా మనం ఉన్నాం.
నిత్య నూతన బలకృప చేత మన బలపరి ఉపవాస ప్రార్థన 7 రోజులు వస్తుంది. 7 రోజులు మన దేవుడి సన్నిధిలో ఉంటాము. మళ్ళీ నెల వచ్చింది, మళ్ళీ 7 రోజులు సన్నిధిలో ఉంటాము. విగ్రహములన్నీ ఎన్ని అయిపోతాయి, చిన్న అయిపోతుందని మనం లెక్క కట్టుకోము. అయితే ఆ దినములలో నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకున్నావా? నిన్ను నువ్వు దిద్దుకున్నావా? నిన్ను నువ్వు దేవుడికి అప్పగించుకున్నావా? దేవుడి ద్వారా ఆరోగ్యం పొందేవా? దేవుడి ద్వారా, దేవుడి మాట ద్వారా దేవుని అనుభవించేవా? లేకపోతే ఊరకునే వెళ్ళిపోతుంది. నేను నా పెళ్లికి వస్తుందంట అంటే మా ఇద్దరు నిలిచేట పార్ట్నర్ అన్నట్టుంది. దేవుడు మేము మహిమాడుతుందిగా మనం బ్రతకటానికి ఆయన చేస్తున్నాడు. అది నడిపించాలి, వాళ్ళు నడిపించాలి. దేవుని యొక్క వాసన రాజు వాడు పరిశుద్ధపరచుకోమన్నాడు. అప్పుడు ఆయన జీవితం వస్తాను పరిశుద్ధపరచు వ్యవసాయాన్ని దాటబోతూ ఉంటాం. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధ అసలు ఇచ్చుకోమంటే అసలు ఇచ్చేది పాత బట్టలు ఎత్తుకునేస్తున్నాం అన్నట్టుగా ఉంటాం. ఈరోజు బట్టలు గుర్తుకోమంటే బట్టలు దేనికి సాదృశ్యంగా ఉంటే మన క్రియలు ప్రశ్న కన్నాడు 12 అధ్యాయం మీరు శుద్ధి చేసుకోవాలని ముందుగా అప్పుడు వారు యోర్దాను నాటగలరు. ఈ రోజున ఆత్మీయమైన స్థితి ఏ విధంగా ఆత్మీయమైన నేత్రం, ఆత్మీయమైన దీపం వెలుగుతూ ఉందా, లేకపోతే ఆరిపోయేటట్టు? ఈ దీపం వెలగాలి అంటే ఈ దీపానికి ఏం కావాలి? ఇది కావాలి, ఏదో జ్ఞానం కావాలి, వాక్మ నడిపించాలి. కొనలేని దేవుడు అదే సహాయం చేసి అదే సహాయంతో దేవుడి మార్గంలో నడిపించడానికి మన నడుము కట్టుకొని ఆయన మాట వినటానికి ఉపవాస ప్రార్థనకు చేరవచ్చుదాము దాకా ఆరోగ్యకరమైన నాశనాన్ని మనకు తెచ్చారు. బోధన మనకు అందించారు. దీని ద్వారా ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? దీని ద్వారా ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? దినం అనేది నిర్ణయించబడిన దినం అనేది వస్తూ ఉంది. ఆ వస్తున్న దినానికి మనం గర్విష్ఠులుగా ఉండకూడదు. ఆ వస్తున్న దినానికి దుర్మార్గులుగా ఉండకూడదు. గర్విష్ఠులు మన ఎప్పుడు ఎట్లా చెప్తారు? లోకంలో పరిస్థితులు చూస్తే వాస్తువుల పరిస్థితులు చూస్తే ఆస్తువుల పరిస్థితులు దుర్మార్గులని లోకంలో పరిస్థితులు చూస్తే వాస్తువుల పరిస్థితులు ఆత్మ ద్వారా బ్రతకడానికి ఆయన నేర్పిస్తుంది. బ్రతికించేది వాస్తవం. ఆ బ్రతికే నేర్పిస్తాం. దేవుడికి మహిమ కలగల దాకా దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో జీవించిన దాకా మంచి దేవుడిగా మహిమ కలిగించండి. బలపడ ఇంకా మాట్లాడుతున్నాం. విధంగా ఉండాలంటే మనకు కలిగినవన్నీ మనం పారేసి మనకు కలిగినవన్నీ ఇచ్చిపెట్టేసి అన్నట్టు కాదు. కానీ దేవుడి యొక్క వాక్యాన్ని చేసి ఈ ఆత్మీయమైన స్థితిలో ఉన్నాం. చూడండి, లోకం కలిగే ఆ ఆత్మీయమైన దేశం పెరుగుతారు. ఆ సహాయాన్ని జరిపించి నాతో ఆ వైద్యులు కలిగిన వారికి ఆరోగ్యం కలుగుతుంది. వారు
బయలుదేరి గోడల వరకు పంతులు పెట్టినారు. అనేక వాళ్ళ జనాల బట్టి అపోస్తులైన పౌలు పని చేస్తుంది. ఆ పని అగ్ని పరీక్షించబోతుంది. మహిమ కలుగుతుంది. ఆ పరీక్ష అగ్ని నా వాక్యమే అగ్ని. మనం ఆయన చెప్పిన ఆ కృప ఉంది. మనం కృపచేత మనల్ని పరిగెత్తుతుంది. కృపచేత మనకు జ్ఞానం, కృపచేత బుద్ధి అవసరానికి ఆయన జ్ఞానాలు మనకు ఎదుర్కొనడానికి కృపగా అని ఆలోచన కలిగి కాబట్టి ప్రార్థన చేస్తారా? నీకు స్తోత్రం 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 పరిశుద్ధమైన వాక్కునిచ్చిన దేవానికి స్తోత్రం 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 ప్రభువా. నీ మహిమ కలిగిన వాక్కు ప్రభువా నీకు స్తోత్రం 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 పరిశుద్ధ వాక్కు ప్రభువా నీకు స్తోత్రం. పరిశుద్ధ వాక్కును బట్టి ప్రభువా నీకు స్తోత్రం 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 యేసయ్యా. జ్ఞానమే బోధించావు ప్రభువా, జ్ఞానమే బోధించావు. నీకు స్తుతులు 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 మంచి దేవుడిగా మంచి కాపరిగా ప్రభువా నువ్వు బోధించావు. నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తుతులు 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 స్తోత్రం యేసయ్యా. అగ్ని వంటి వాక్యము ప్రభువా, దహించే వాక్యము ప్రభువా, మాలో ఉన్న చెడుని దహించే వాక్యం ప్రభువా నీకు వేలాది వేలాది స్తుతులు 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 స్తోత్రము యేసయ్యా. బంగారమే మిగిలాలి ప్రభువా, మాలో బంగారమే మిగిలాలి ప్రభువా. మీకు స్తుతులు 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 స్తోత్రము ప్రభువా. నీ ముఖ కాంతి ప్రభువా, నీ ముఖ కాంతితో తండ్రి యేసయ్యా ప్రజ్వలించాలి యేసయ్యా. మీకు స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. స్తోత్రములు 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 పరిశుద్ధుడా నీకు స్తుతి 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 స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధమైన వాక్కు ప్రభువా, పరిశుద్ధమైన వాక్కు, పరిశుద్ధమైన వాక్కులు ప్రభువా ఇచ్చినావు ప్రభువా, ఇచ్చినావు ప్రభువా. పరిశుద్ధత కొరకే ప్రభువా, పరిశుద్ధత కొరకే ప్రభువా, పవిత్రపరుచుకోవటానికి ప్రభువా, పవిత్రపరుచుకోవటానికి యేసయ్యా. మీకు స్తుతులు 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 స్తోత్రములు 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 తండ్రి దేవా. మీకెన్ని స్తుతులు ప్రభువా, మీకెన్ని స్తుతులు ప్రభువా. మీరు కట్టే దేవుడు యేసయ్యా, కట్టే దేవుడు. మీకు స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. నీరు పోసి ప్రభువా, నీరు పోసి పెంచుకుంటున్నావు ప్రభువా. నీకు స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రములు. సిద్ధపడమంటున్నావు ప్రభువా, ఇదిగో సిద్ధపడుతున్నాం యేసయ్యా. నీ కొరకే నీ కొరకే నీ కొరకే నీ కొరకే నా దేవ. స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా, స్తోత్రములు యేసయ్యా. ప్రొద్దున దూడల వలె తండ్రి దేవా గొంతులు వేయుటకు సిద్ధము ప్రభువా, మేము సిద్ధము సిద్ధము. నీ ఆత్మానందము ప్రభువా ఆనందించడం కొరకు ప్రభువా నేను సిద్ధము ప్రభువా, సిద్ధము ప్రభువా. నీ కొరకే నీ కొరకే నీ కొరకే ప్రభువా, నీ కొరకే ప్రభువా, నీ కొరకే ప్రభువా. తేజరిల్లాలి ప్రభువా, తేజరిల్లాలి ప్రభువా. నీ కొరకే యేసయ్యా, నీ కొరకే యేసయ్యా. నీ రెక్కల కింద దాగి ప్రభువా, నీ రెక్కల కింద దాగి ప్రభువా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కాపాడబడుతూ
కాపాడబడుతూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ కాపాడబడుతూ ప్రభువా భయభక్తులలో నిన్ను సేవించే కృపను ప్రభువా నువ్వు దయచేస్తున్నావు. నీకు వందనాలు, స్తుతులు ఆ దినము కొరకు ప్రభువా మేము ఎదురు చూస్తుండగా ప్రభువా దినము రాని ఉండగా ప్రభువా ఆనందంతో నింపి ఆత్మవశం చేసుకుంటున్న ప్రభువా నీకు స్తోత్రములు పరిశుద్ధ దేవుడని యేసు పరిశుద్ధ దేవుడని పరిశుద్ధ కార్యములతో రుజుపరుచుకునే దేవానికి స్తుతులు స్తోత్రములేసయ్యా. నా మంచి దేవానికి స్తోత్రములేసయ్యా. స్తోత్రములు ప్రభువా నీకు ఎన్ని స్తోత్రములు. స్తుతి మహిమ ఘనత ప్రభావము నీకే యేసయ్యా. ప్రభువా నా మంచి దేవా నీకే ప్రభువా ఉన్నతమైన ప్రణాళికలు కలిగిన దేవా, ఉన్నతమైన ప్రణాళికలతో ప్రభువా మమ్మల్ని పిలుస్తున్న దేవా నీకు స్తుతులు. బలవంతుడా నీకు స్తోత్రములేసయ్యా. బలహీనులమైన మాకు బలముగా నిలిచిన దేవానికి స్తోత్రములేసయ్యా. స్తోత్రములు ప్రభువా నీకు స్తోత్రములు. హల్లెలూయా. యేసు రక్తమే జయము. పరిశుద్ధ నామముకే జయము. ఆయన బిడ్డలకే జయము. ఆమేన్. దేవుడు మనకి బలపరిచి ఆయన కృప వెంబడిపోతే మనకు అనుగ్రహించి నివాసించేట మనల్ని బలపరిచి